హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ తెలుగు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజెట్ ఇవ్వడం దారుణమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజెట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని, జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్ వాదమని విమర్శించారు. మీరు ముమ్మాటికి కాంగ్రెస్ వాదనలే తప్ప తెలంగాణ వాదనలు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్ కూడా బతుకమ్మ ఆడారన్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తొలగించి చెయ్యి గుర్తు పెట్టారని ఆరోపించారు. అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో, ఎవరు బుద్ధి చెప్పిండ్రో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా? ఒక్క తెలంగాణ గీతం, తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు. ఎట్లా మారుస్తారండి? ఎందుకు మారుస్తారు? అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. గాంధీ గారి విగ్రహాలు పెట్టుకుంటాం మనం ఊరూరా. ఏం జీవో ఉందని పెట్టుకుంటామండి? ప్రేమ ఉంది కాబట్టి, మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి, కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, ఎందుకోసం అని పెట్టుకుంటాం? ప్రేమ ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం. అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఎందుకోసం పెట్టుకుంటాం? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా? ఏదన్నా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా? ఎందుకోసం అని పెట్టుకుంటాం? ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు. మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ, చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు కలిసి. ఎందుకోసం పెట్టుకుంటారు? ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. కొన్ని పెద్ద గ్రామాలలో అయితే 2-3 ఉన్నాయి. ఎందుకోసం పెట్టుకున్నాం? అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి, అమ్మ కాబట్టి పెట్టుకున్నాం. ఇక భరతమాత విగ్రహాలు ఉన్నాయి, లేవా భరతమాత విగ్రహాలు? దానికి జీవో ఇచ్చిండ్రా? కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా? లేదు కదా, దేశభక్తితో పెట్టుకుంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.